బీట్రూట్ తురుముతో ఒకసారి ఇలా కర్రీ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకే కాదు చపాతీలో కూడా మంచి టేస్ట్ వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, గులిపప్పు, శనగపప్పు, దంచుకున్న ఎల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసి దోరగా యాగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకుని 2 పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ని ఈ టైంలో వేసేసుకొని దోరగా యాగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద టమాటా కూడా కట్ చేసి యాగనివ్వాలండి. ఇలా క్యారెట్ తురుముకున్నది చిన్న కన్నాలతో కాకుండా పెద్ద కన్నాల దాంతో తురుముకోవాలండి బీట్రూట్ని. ఇవైతే మగ్గిపోయిందండి టమాటా. ఇప్పుడు మనం తురుముకున్న బీట్రూట్ తురుము కూడా వేసేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోని ఇప్పుడు మనం కొద్దిగా పసుపుని, 1 స్పూన్ కారాన్ని, 1 గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా కలిపేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలండి. ఫైనల్గా బీట్రూట్ కర్రీ అయితే తయారైపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకు